హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. గుండెల్లో దడగా ఉంటే మనసులో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకుంటూ ముందుకు నడుస్తున్నాడు రఘు. ఆ ఎదవ రాజుగాడి మాటలు నమ్మి ఇలా ఈ టైంలో బయటకు వచ్చావురా. బైక్ కూడా ఇప్పుడే పంచర్ అయిపోవాలా? ఇప్పుడు ఈ శ్మశానం ఎలా దాటాలరా అని వణుకుతూ పక్కనే ఉన్న విక్రమ్ని విసిగిస్తున్నాడు. అందుకు విక్రమ్, రే ఊరికే అలా దొబ్బకు, నోరు మూసుకుని రా. అయినా నిండు పున్నమి వేళ ఇంత రాత్రి ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే వచ్చే ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయకుండా ఈ సోదేంట్రా అని వెన్నెల వెలుతురులో ముందుకు నడుస్తూ ఉన్నాడు. అందుకు రఘు, ఆహా నిండు పున్నమి అని మాత్రమే గుర్తుందా? ఇప్పుడు మనం శ్మశానం ముందున్నాం అన్న సంగతి గుర్తులేదా? ఏ దయ్యానికో ఆకలేసి మనల్ని చూసిందో ఇక వాటికి ఫుల్ మీల్స్ దొరికినట్టే మనల్ని ఏకీలు కాకీలు విరిచేసి ఫ్రై కూడా చేయకుండా పచ్చి మాంసమే తింటాయి. అయినా ఈ రాజుగాడిని అనాలి, ఈ టైంలో ఎవడు లేచిపోమన్నాడు రా వాడిని? పోతే పోయాడు ఎదవా, మనల్ని ఎందుకు కాల్ చేసి రమ్మన్నాడు? ఇలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే కరెక్ట్ గా శ్మశానం గేటు ముందుకు రాగానే అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించి మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి అటుగా తిప్పాడు విక్రమ్. కానీ అప్పటికే ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రఘులో భయం ఎక్కువైంది. విక్రమ్కి మనసులో అలజడిగా అనిపిస్తూ ఉంటే మెల్లగా తన అడుగులు అటువైపు పడ్డాయి. ఇక రఘు విక్రమ్ అడుగులు గమనించి, రే అటెక్కడికి రా, ఆ దయ్యానికి ఆహారం అవ్వడానికా? రారో బాబు పోదాం అని విక్రమ్ని లాగుతూ ఉంటే విక్రమ్ రఘుని పట్టించుకోకుండా అక్కడ ఉన్న ఆ ఆకారం దగ్గరికే అలా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ తనలో అలజడి ఎక్కువ అవుతోంది. అలానే ముందుకు నడుస్తూ ఉంటే అక్కడ ఉన్నది ఒక అమ్మాయి అని అర్థమైంది విక్రమ్కి. రఘు మాత్రం భయంగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ విక్రమ్ వెళ్లిన వైపే అలా చూస్తూ ఉన్నాడు. ఆమె దగ్గరికి వెళ్తున్న కొద్దీ తనలో ఏదో తెలియని అలజడి. అలా ఆమె దగ్గరికి వెళ్లి ఆ వెన్నెల వెలుగులో ఆ మోము చూసి, రవిని తలపించే మోము, తారల వెలుగులు నిండిన కనులు, శిల్పుల ప్రతిభను కనబరిచే నాసికం, పువ్వు తాకిన కందిపోయే పెదాలు, వెన్నెలలో సైతం చీకటి చూపించే కురులు, పసిడిని మించిన మెరుగైన ఛాయ. ఇక ఆ పాదాలు అందెల అలంకారమే వద్దనిపించే పాదాలు, నాతో కలిసి నడువు అని పిలిచే పాదాలు, నా గమ్యం నీవే అని చెప్తున్నట్టు అనిపించే పాదాలు, దేవలోకం నుండి నా కొరకే నడిచి వచ్చాయా అన్నట్టుగా అనిపించే పాదాలు, ఏమని వర్ణించను నా చెలి పాదాలు, నా చెలి మోము. ఇలా తనలో తానే ఎన్నో మాటలు చెప్పుకుంటూ అక్కడే నిల్చున్న విక్రమ్ ముందు ఆమె చిటిక వేయడంతో తన ఊహల్లో చెప్తున్న ఊసులకి బ్రేక్ వేసి వాస్తవంలో చెప్పాలి అని నోరు విప్పాడు. కాని ఆమెను చూసి మాట గొంతులోనే ఆగిపోయింది. చూపు ఆమె మీదనే నిలిచిపోయింది. ఇంతలో ఆమె హలో అనడంతో విక్రమ్ తేరుకుని హలో అని చెయ్యి ముందుకు చాపాడు. కాని ఆమె నమస్తే అండి అని నమస్కారం పెట్టగానే విక్రమ్ చెయ్యి వెనక్కి తీసుకుని నమస్కారం పెట్టాడు. ఈ విక్రమ్ గారెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఆ దెయ్యం వాణ్ణి తినేయడానికి మసాలాలు ఏమైనా రెడీ చేసుకుంటుందేమో, దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి అనుకుంటూ మెల్లగా విక్రమ్ వైపు నడిచాడు రఘు. ఇంతలో ఆమె విక్రమ్తో, కొలీగ్ బర్త్డే పార్టీకి వెళ్ళొస్తుంటే దారిలో స్కూటీ పంచర్ అయిందండి, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం కంపెనీ ఇస్తారా? ఇక్కడ నుండి 10 నిమిషాలే అండి మా ఇల్లు అని ఆమె అడగడంతో విక్రమ్ మనసులో కోయ డాన్సులు వేస్తూ ఈ 10 నిమిషాల టైంని లైఫ్ లాంగ్ ఉండేలా చేస్తాను అనుకుంటూ పదండి అని ముందుకు అడిగేశాడు. పాపం వెనక ఉన్న రఘు మాత్రం వాళ్ళిద్దరూ అలా వెళ్లిపోవడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ల ముందు నిల్చున్నాడు. సడన్ గా రఘు అలా రావడంతో ఆమె భయపడి ఒక అడుగు వెనక్కేసి తను కింద పడబోయింది. ఇంతలో విక్రమ్ చెయ్యి ఇచ్చేలోపే పక్కనే చెట్టు సపోర్ట్తో బ్యాలెన్స్ తీసుకుందామే. విక్రమ్ రఘు వైపు చూస్తూ, ఎరా చిన్నగా వస్తే ఏమైందిరా, అలా వచ్చి భయపెట్టాలా అని అనగా, ఆహా భయపెట్టానా లేక డిస్టర్బ్ చేశానా అని రఘు అనడంతో విక్రమ్ చిన్నగా రెండోదే అన్నాడు. రఘు ఏమో ఏంట్రా అని అలా చూస్తూ ఉంటే విక్రమ్ ఏం లేదులే పద అని ఆమె వైపు తిరిగి, వీడు నా ఫ్రెండ్ రఘు, ఇక నా పేరేమో విక్రమ్ అని చెప్పడంతో బదులుగా ఆమె నవ్వింది. ముగ్గురు కలిసి నడుస్తూ ఉంటే
అమ్మయ్యా, మీరు మనిషేనా? దెయ్యమేమో ఈరోజు మేము డీప్ ఫ్రై అయిపోయాం అనుకున్నాను. ఇంతకీ మీ పేరేంటి అని రఘు అడిగాడు. విక్రమ్ కూడా అలా చూస్తున్నాడు, ఆమె వాయిస్ మళ్ళీ వినడానికి, అలాగే తన పేరు తెలుసుకోవడానికి. బదులుగా ఆమె మళ్ళీ నవ్వింది. విక్రమ్ మొహంలో నిరాశ. మళ్ళీ వెంటనే ఈ 10 నిమిషాలు వేస్ట్ చేయకూడదు అని ఆమెతో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ ముందు ఉన్న గట్టును చూసుకోకుండా, అంటే చీకట్లో కనిపించలేదు వాళ్ళకి, అది తగిలి విక్రమ్ రఘు ముందుకి తుళ్ళిపడ్డారు. కానీ వాళ్ళు పడకుండా ముందు ఎవరో చెయ్యి అడ్డు పెట్టినట్టుగా ఇద్దరూ పడకుండా బ్యాలెన్స్ చేసుకున్నారు. వాళ్ళని పడకుండా చెయ్యి ఎవరు అడ్డు పెట్టింది అని చూస్తూ ఉంటే ఇద్దరి మీద చీర బయట ఉంది, ఆమె వెనక ఉంది. అర్థమైందా? వీళ్ళిద్దరూ పడకుండా ఆమె తన చీరని వెనక నుండి వాళ్ళ ముందుకు వేసి గట్టిగా వెనక్కి లాగి పట్టుకుంది. వాళ్ళిద్దరూ తనకు థ్యాంక్స్ చెప్పడంతో ఆమె నవ్వింది. ఇంతలో విక్రమ్, మీరు ఇంటెలిజెంట్ అండి అనడంతో ఎందుకు అన్నట్టు ప్రశ్నార్థకంగా ఉన్న ఆమె మొహాన్ని చూసిన విక్రమ్, అదే మేము పడబోతుంటే మీ పక్కనే ఉన్న నన్ను మాత్రమే పట్టుకోకుండా చున్నీ పెట్టి ఇద్దరిని పట్టుకున్నారు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇలా ఎవరు ఆలోచించగలరంటే అందుకే అలా అన్నాను అని విక్రమ్ అన్నాడు. మళ్ళీ ఆమె నవ్వింది. కానీ రఘు మాత్రం ఎందుకో అలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక విక్రమ్ ఆమెతో, నేను పలానా కంపెనీలో డేటా సైంటిస్ట్ అండి, మరి మీరేం చేస్తుంటారు అని విక్రమ్ ఆమెని అడిగాడు. ఈసారి కూడా ఆమె నవ్వే సమాధానం అయింది. మెల్లగా చినుకులు మొదలయ్యాయి. రఘుకి సైనస్ ప్రాబ్లం ఉండటంతో వర్షం కూడా పెద్దది అవుతూ ఉండటంతో ఆ పక్కనే కనిపించే 2 గుడిసెల్లాంటి వాటిల్లో ఒక దాంట్లోకి ముగ్గురు వెళ్లారు. అవి రెండూ సరిగ్గా లేవు. వాటి పైకప్పులు తాటాకులు అవ్వడంతో గాలికి ఊడిపోయి కేవలం ఒక్కరు మాత్రమే వర్షంలో తడవకుండా నిల్చోవడానికి మాత్రమే వీలవుతుంది. ఇక్కడ రఘు తడవకూడదు కాబట్టి విక్రమ్ తనని ఈ గుడిసెలో ఉండమని ఆమెను తీసుకొని పక్కనే ఉన్న ఇంకో గుడిసెలోకి వెళ్లిపోయాడు. అక్కడ ఒక తడవని చోట ఆమెను నిల్చోమని తను పక్కకి వెళ్లబోతే ఆమె, వర్షం పడుతుంది, మీరు కూడా ఇక్కడే నిల్చోండి అంతే. అందుకు విక్రమ్, పర్లేదంటే ఇరుగ్గా ఉంటుంది, నేను అటు సైడ్ నిల్చుంటాను అనేసరికి ఆమె, మరేం పర్లేదు, మీరు కూడా ఇక్కడే నిల్చోండి అని ఆమె కొంచెం పక్కకి జరిగింది. విక్రమ్ కూడా వెళ్లి అక్కడే నిల్చున్నాడు. ఇద్దరి మధ్య కొంచెం కూడా గ్యాప్ లేదు. కానీ ఇద్దరూ ఒకరిని ఒకరు అస్సలు టచ్ అవ్వట్లేదు. ఇద్దరూ సగం వరకు పూర్తిగా తడిచిపోయారు. ఆ వర్షంలో ఆ చలికి పక్కనే ఆమెను చూస్తూ ఉంటే విక్రమ్కి మనసులో అలజడి రేగుతున్నా కూడా దాన్ని అదుపు చేసుకుంటూ ఉన్నాడు. తాటాకుల గుడిసె అవ్వడంతో వాటి సపోర్ట్ కోసం పెట్టిన ఒక కర్రకి ఆనుకుని ఆమె ఉంది. విక్రమ్ చూపులు తనకి తెలుస్తూ ఉంటే ఆమె సిగ్గుతో తల పక్కకి తిప్పేసింది. వైట్ కలర్ లైట్ వెయిట్ శారీ కట్టుకుంది ఆమె. వర్షంలో తడవడం వలన ఆమె అందాలన్నీ క్లియర్గా తెలుస్తూ ఉంటే విక్రమ్ మనసు అదుపు తప్పి ఆమె వైపు తిరిగిపోయాడు. ఆమె ఆ కర్రకి ఆనుకుని విక్రమ్ వైపు చూస్తూ ఉంటే విక్రమ్ ఆమె దగ్గరికొచ్చి ఆమె ఒంటి మీద ఉన్న నీటి బిందువుల్ని తన పెదాలతో ఊదుతూ ఉంటే పరవశంగా కళ్ళు మూసుకుందామె. విక్రమ్ అలా ఆమె దగ్గరికొచ్చి తన చేతితో ఆమె మొహాన్ని పట్టుకునే లోపే వర్షం ఆగిపోవడంతో ఆ పక్కనే ఉన్న రఘు అక్కడికి వస్తూ వాళ్ళున్న పొజిషన్ చూడకుండా, బా వర్షం తగ్గింది, వెళ్దామా అనడంతో ఇద్దరూ తేరుకుని దూరం జరిగారు. వర్షం తగ్గడంతో ముగ్గురు కలిసి నడుస్తూ ఉంటే ఇందాకటిలాగా కాకుండా విక్రమ్ అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకపోగా తన మొహంలో కాస్త సిగ్గు కనిపిస్తోంది రఘుకి. అటు ఆమె కూడా ఇంచుమించు అలానే ఉంది. కొద్ది దూరం వెళ్ళాక ఆమె, మా ఇల్లు ఇక్కడే అండి, నేను వెళ్తాను అని వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫాస్ట్ గా అక్కడి నుండి ఆ చీకట్లో కలిసిపోయింది. ఆమె వెళ్తాను అన్న దగ్గరే ఆగిపోయిన విక్రమ్ తేరుకొని చుట్టూ చూసేసరికి ఆమె కనిపించలేదు. ఆమె వెళ్లిన వైపే పరిగెడుతూ ఉంటే రఘు కూడా, రే ఆగరా అనుకుంటూ విక్రమ్ వెనుకే వెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక చోట ఆగి అలా చుట్టుపక్కల చూస్తూ ఉంటే కనుచూపు మేర వరకు ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడే ఒక ఇంటి గేటు సౌండ్ వస్తూ ఉంటే అటువైపు చూసిన విక్రమ్కి ఎందుకో మనసు అటు లాగుతూ ఉంటే అటుగా అడుగులు వేసి ఆ ఇంట్లోకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. కాలింగ్ బెల్ కొట్టిన 1 నిమిషానికి ఒక ఆమె డోర్ ఓపెన్ చేసింది. ఆమె విక్రమ్ని చూసి, రాబాబు అని
లోపలికి నడిచింది. ఆవిడ ఎవరో తెలియకుండా ఎందుకో మనసు అలజడిగా ఉంటే ఏం మాట్లాడకుండా ఆమె వెంట లోపలికి నడిచాడు విక్రమ్. అక్కడ హాల్లో ఉన్న ఒక ఫోటోని, దానికి వేసిన దండని చూసి అక్కడే నిల్చున్న చోటే స్టన్ అయిపోయాడు విక్రమ్. ఇంతలో ఆవిడ రా బాబు కూర్చో అనగానే ఆ ఫోటో వైపు చెయ్యి పెట్టి చూపిస్తూ తను అని అంటూ ఉండడంతో ఆవిడ ఆ ఫోటోని చూస్తూ తను నా కూతురు బాబు, పేరు అని చెప్పబోతూ ఉండటంతో విక్రమ్ని పిలుస్తూ వెనకే వచ్చిన రఘు ఆ ఫోటోని చూసి అప్రయత్నంగా తన నోటి నుంచి వచ్చిన పేరు మనస్వి. తన పక్కనే ఉన్న రఘు నోటి నుంచి ఆ పేరు విని ఆశ్చర్యంగా రఘు వైపు చూశాడు విక్రమ్. ఇంతలో రఘు తన పేరు మనస్వి కదా అని అడగ్గా విక్రమ్ కూడా అవునా అన్నట్టుగా ఆవిడ వైపు చూశాడు. అందుకు ఆవిడ అవును అన్నట్టు తల ఊపి ఇద్దరినీ కూర్చోమని లోపల నుండి తాగడానికి నీళ్లు తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చింది. వాళ్ళు కూడా నీళ్లు తాగాక ఆవిడ విక్రమ్ వైపు చూస్తూ నీ మనసులో ఇప్పుడు ఎన్నో సమాధానం లేని ప్రశ్నలున్నాయి కదా అని ఆవిడ అడగడంతో విక్రమ్ ఆవిడ వైపు చూస్తూ అవును అన్నట్టు తల ఊపాడు. సరే ముందు ఇది చెప్పు, నా కూతురిని ఇంతకు ముందు ఎక్కడైనా చూసావా అని ఆవిడ అడగ్గా అందుకు విక్రమ్ ఇందాక బయట తనని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది అని విక్రమ్ చెప్పడంతో ఏంటి ఇందాక చూసావా అని ఆవిడ అడిగింది. అందుకు విక్రమ్ అవునంటే ఇప్పటిదాకా మాతోనే ఉంది, కానీ ఇక్కడేమో మీరు తన ఫోటోకి ఇలా దండ వేశారు. అంటే మీకేమైనా ఇద్దరు పిల్లలున్నారా అని ఆవిడని విక్రమ్ అడిగాడు. అందుకు ఆవిడ లేదు బాబు, నాకుంది ఒక్కగానొక్క కూతురు, అదే నాకు ప్రపంచం. కానీ ఇప్పుడు అది లేక ప్రపంచం అంతా శూన్యంలా ఉంది అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అప్పటిదాకా ఎక్కడో తను ఉంది అని హోప్ ఉన్న విక్రమ్ ఆవిడ మాటలతో తను అసలు బ్రతికే లేదు అని తెలియగానే ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయింది. కంట్లో నుంచి నీళ్లు తన ప్రమేయం లేకుండానే వస్తూ ఉంటే ఆవిడ ముందు మోకాళ్ల మీద కూర్చొని నేను మీకు ఎలా తెలుసంటే అని అడిగాడు. అందుకు ఆవిడ విక్రమ్ని చూస్తూ మనస్వి ఎప్పుడూ నీ గురించే చెప్పేది బాబు, మీరు బీటెక్ సిబిఐటి కాలేజ్ కదా అని ఆవిడ అడగ్గా అందుకు విక్రమ్ అవును అన్నట్టుగా తల ఊపాడు. అందుకు ఆవిడ మనస్వి కూడా అదే కాలేజ్ బాబు, మా ఆయన ఆర్మీలో పనిచేసేవారు. మనస్వి చిన్నప్పుడే ఆయన ఆర్మీలోనే చనిపోయారు. అప్పటి నుంచి నాకు అది, దానికి నేను, అంతే. మాకు బంధువులు కూడా ఎవరూ లేరు. బీటెక్లో జాయిన్ అయిన ఫస్ట్ డే సీనియర్స్ ర్యాగింగ్ ఉంటుంది అని అందరూ భయంతో వెళ్తారు. కానీ మనస్వి మాత్రం ఏ భయం లేకుండా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ, మొండిది, అనుకున్నది చేసే వరకు నిద్రపోదు. కాలేజీలో అడుగు పెట్టగానే ఎవరో సీనియర్స్ జూనియర్ అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే వాళ్ళ పని పడదామని అటు వెళ్లిన మనస్వి అప్పటికే వాళ్ళని ఇంకెవరో కొడుతూ ఉంటే అక్కడే ఆగి తనని ఫేస్ చేద్దామంటే అటు తిరిగి ఉండటంతో వీలుగాక అతన్ని చూడడానికి తను సర్కస్ ఫీట్లు చేస్తోంది. చివరికి అతని దర్శన భాగ్యం కలిగింది తనకి. అతనెవరో కాదు, నువ్వే విక్రమ్. విక్రమ్ ఆ సీనియర్స్ ని చితగొడుతూ ఎరా ఆ అమ్మాయిని అలా ఏడిపించేటప్పుడు తన ప్లేస్లో నీకు నీ ఇంటి ఆడవాళ్లు కనిపించలేదా? వాళ్ళని కూడా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఇలా చేస్తే వాళ్ళకెంత బాధగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇలానే ఉంటుంది కదా. అయినా ఇలాంటి డైలాగ్స్ నేను చెప్పనురా, ఎందుకంటే అవి చెప్పినా మీరు మారుతారనే నమ్మకం అయితే నాకు లేదు. సో ఆన్ ద స్పాట్ మీరు మారాలి అన్నా, మీకు సిగ్గు రావాలన్నా కూడా ఇలాంటి ఆడపిల్లలు ఇంకోసారి ఇలా చూస్తూ ఊరుకోకుండా ఉండాలన్నా వాళ్లతో మీకు కరెక్ట్ పనిష్మెంట్ ఇప్పిస్తే అప్పుడు అందరూ సెట్ అవుతారు అని వాళ్ళందరినీ మోకాళ్ల మీద కూర్చోబెట్టి అందరి షర్ట్స్ ని తీయించి ఆ అమ్మాయిల వైపు చూస్తూ వాళ్ళు మిమ్మల్ని ఏమని కామెంట్ చేశారో దానికి మీరు ఏం పనిష్మెంట్ ఇవ్వాలో మీకే బాగా తెలుసు. సో గో అహెడ్ అని తను పక్కకు వచ్చి తన బైక్ పైన కూర్చున్నాడు. కానీ ఆ అమ్మాయిలు మాత్రం భయపడి ముందుకు రావట్లేదు. ఇక విక్రమ్ లేచి భయమా అని బైక్ నుండి కిందికి దిగి వాళ్ళ దగ్గరకొచ్చి కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి చచ్చే వరకు ప్రతి నెలా అనుభవించే బాధ కన్నా వీళ్ళు ఏమైనా చేస్తారనే భయం ఎక్కువ. ఒంట్లో ఎముకలు పిండి అయినంత బాధ ఉన్నా చచ్చిపోతామేమో అనిపించినా తెగించి బిడ్డకి జన్మనిస్తారే, ఆ పెయిన్ ని ఎదుర్కొనే వాళ్ళు. ఆఫ్టర్ ఆల్
మీరు పుట్టించిన ఈ బచ్చాగాళ్ళకి భయపడుతున్నారా? మీరు సహనంతో మోయబట్టే ఇంకా అందరం ఇలా ఉన్నాం. ఒక్కసారి మీ సహనం కోల్పోతే ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియాలిగా అని విక్రమ్ చెప్పడంతో విక్రమ్ మాటలతో ఆ అమ్మాయిలకి ధైర్యం వచ్చి ఒక్కొక్కరు వచ్చి పక్కనే ఉన్న ఏ వస్తువు పడితే ఆ వస్తువుని తీసుకొని వాళ్ళని ఫుల్ గా కుమ్మేసి లాస్ట్ లో వాళ్ళ చెప్పు దెబ్బలు రుచి చూపించి విక్రమ్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అన్నా అని చెప్పి క్లాసులకి వెళ్లిపోయారు. అలా ఆ క్షణమే విక్రమ్ కి మనస్వి పడిపోయింది. ఆ రోజు నుంచి విక్రమ్ ఎటు వెళ్తే అటు, విక్రమ్ ఏది చేస్తే అదే చేసేది. విక్రమ్ టేస్ట్లే తన టేస్ట్లుగా మార్చుకుంది. పూర్తిగా విక్రమ్ పిచ్చిలో పడిపోయింది. విక్రమ్ కి అప్పుడప్పుడు లెటర్స్ రాసి విక్రమ్ బుక్ లో పెట్టేది. అందులో హాయ్ సీనియర్, మీ ఫైటింగ్ సూపర్, మీ మాటలు ఇంకా సూపర్, మొత్తానికి మీరు సూపర్ అంతే అని రాస్తూ ఉండేది. సీనియర్ అని ఎందుకంటుందంటే కాలేజ్లో మనస్వికి విక్రమ్ సీనియర్ అవుతాడు. ఇలా అప్పుడప్పుడు సీనియర్ అంటూ విక్రమ్ కి లెటర్స్ రాసేది. మొదట్లో విక్రమ్ పట్టించుకోలేదు, కానీ అవి రోజు వస్తూ ఉండటంతో ఆ లెటర్లో ఆమె రాసేవి చదివి విక్రమ్ కి తెలియకుండానే ఆమె మీద ప్రేమ మొదలైంది. అలా ఒకరోజు మనస్వి విక్రమ్ ని ఫాలో అవుతూ ఉంటే రఘు చూశాడు. మనస్వి వాళ్ళ అమ్మ ఈ విషయం చెప్తూ ఉంటే రఘు కూడా అవును, ఆ రోజు నేను చూశాను తనని, ఇందాకే గుర్తొచ్చిందది, నేను తన దగ్గరికి వెళ్లేలోపే తను వెళ్లిపోయింది ఆ రోజు అని రఘు చెప్పాడు. ఇక మనస్వి వాళ్ళమ్మ జరిగిందంతా మళ్లీ చెప్పడం మొదలు పెట్టింది. అలా మనస్వి రోజు వాళ్ళమ్మకి విక్రమ్ గురించి చెప్పేది. కూతురు అంత సంతోషంగా ఉండడం మొదటిసారి చూస్తున్న ఆవిడకి విక్రమ్ కి మనసులో థ్యాంక్స్ చెప్పుకొని ఆ ఆనందం తనతో జీవితాంతం ఉండేలా చూడమని వేడుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? ఒకరోజు విక్రమ్ కి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యి అందంగా రెడీ అయ్యి వాళ్ళ అమ్మకి చెప్పి విక్రమ్ దగ్గరికి బయలుదేరింది మనస్వి. అదే ఇక తనని ఆఖరిసారి చూడటం. ఇంతకుముందు విక్రమ్ కాలేజీలో కొట్టిన అతను కోపంతో విక్రమ్ ని చంపడానికి ప్లాన్ చేసుకుని విక్రమ్ వచ్చే దారిలో తన మనుషులను పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు. విక్రమ్ కి ప్రపోజ్ చేయడానికి అక్కడికి వచ్చిన మనస్వి విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ ఫోన్ చూసుకుంటూ ఉంటే పక్కనే ఎవరివో మాటలు వినిపించి ఎందుకో అనుమానం కలిగి ఏంటా మాటలు అని నిశ్శబ్దంగా వింటూ ఉంది. ఆ మాటలేంటంటే విక్రమ్ ని వాళ్ళు చంపడానికి వేసిన ప్లాన్. ఆ మాటలన్నీ విన్న మనస్వి కోపంగా వాళ్ళ వైపు వెళ్ళింది. మనస్విని చూసిన వాళ్ళు కంగారుగా ఏ ఎవరు నువ్వు అని అడగ్గా మనస్వి ఏం మాట్లాడకుండా అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకుని అందరినీ కొడుతూ ఉంటే వాళ్ళు తనని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మనస్వి వాళ్ళను కొడుతూనే ఇలా అంటోంది, నా విక్రమ్నే చంపాలని చూస్తారా అని వాళ్ళని కొడుతూ ఉంటే అప్పుడే వాళ్ళలో ఒకడికి ఫోన్ వచ్చింది. అది స్లిప్ అయ్యి కింద పడి స్పీకర్ ఆన్ అయ్యి ఫోన్లో మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఫోన్లో రే విక్రమ్ బయలుదేరాడు, ఇక్కడే ఈ ప్లేస్ లోనే విడి పని అయిపోయింది. ఆ మాటలు ఎవరివో కాదు, విక్రమ్ వాళ్ళ ఫ్రెండు రాజు. స్టార్టింగ్ లో రఘు అన్నాడు కదా, రాజు వాడే వీడు. ఆ మాట విని ఆ కర్ర పడేసి ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటే తను కొట్టిన వాళ్ళు మనస్వి వెనక పడ్డారు. అలా విక్రమ్ ని సేవ్ చేయడానికి పరిగెడుతూ ఉంటే ట్రాఫిక్ లో ఎదురుగా వస్తున్న ఒక వెహికల్ ఢీకొని మనస్వి స్పాట్ లోనే చనిపోయింది. ఇక విక్రమ్ ని చంపడానికి వాళ్ళు వేసిన ప్లాన్ ఆత్మగా వచ్చి తిప్పి కొట్టింది మనస్వి. అలా ఇన్నేళ్లుగా విక్రమ్ ని కాపాడుకుంటూ వచ్చింది. ఈ రోజు కూడా రాజు విక్రమ్ ని చంపడానికి ప్లాన్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ తో లేచిపోతున్నాం, హెల్ప్ కావాలి అని పిలిచి చంపాలి అని చూశాడు. కాని ఇక్కడ మనస్వి వచ్చి మళ్లీ కాపాడింది విక్రమ్ ని. అయినా విక్రమ్ ని ఫాలో చేస్తూ ఉండడంతో తానే స్వయంగా ముందుకొచ్చి విక్రమ్ ని సేవ్ చేసింది. అందుకే విక్రమ్ వాళ్ళు ఇందాక కింద పడుతూ ఉంటే పట్టుకోకుండా తన చీరతో ఆపింది. ఆ గుడిసెలో కూడా తను విక్రమ్ ప్రేమలో కరిగిపోతూ తను ఆత్మ అన్న నిజం ఎక్కడ విక్రమ్ కి తెలిసిపోతుందో అని వర్షాన్ని ఆపింది. విక్రమ్ మనస్విని కరెక్ట్ గా ముట్టుకునే సమయంలోనే రఘు కూడా వచ్చాడు. ఇంకా అక్కడే ఉంటే విక్రమ్ ని వదలలేనేమో అనిపించి అక్కడి నుండి వెళ్లిపోయింది మనస్వి. ఇది జరిగింది అని మనస్వి వాళ్ళ అమ్మ చెప్పినదంతా విన్న విక్రమ్ ఉన్న చోటే వెనక్కి కూలబడ్డాడు. తన కోసం మనస్వి ప్రాణం ఇచ్చింది. తను ఎంతగానో ప్రేమించిన మనస్వి తన మూలంగా చనిపోయింది. అవును, విక్రమ్ మనస్విని ప్రేమించాడు,
ఆ లెటర్స్ చదువుతూ అవి రాసిన అమ్మాయితో ప్రేమలో పడిపోయాడు విక్రమ్. అలా తన పేరు మనస్వి అని తెలుసుకున్నాడు. ఆ రోజు రఘు చూడగానే అక్కడి నుంచి తను వెళ్ళిపోయింది. కాని తన స్కూటీ నంబర్ ద్వారా వాళ్ళ ఇల్లు కనుక్కొని ఆ రోజు మనస్విని కలవడానికి విక్రమ్ బయలుదేరాడు. కాని తను వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. చాలాసేపు వెయిట్ చేసి సరేలే రేపు రావచ్చు అని రఘు అనడంతో అక్కడి నుంచి విక్రమ్ వెళ్లడం, పోస్ట్మార్టం అయ్యి మనస్వి బాడీ తీసుకుని వాళ్ళ అమ్మ అక్కడికి రావడం రెండూ ఒకేసారి జరిగాయి. వెంటనే జరగాల్సిన కార్యక్రమం అంతా జరిపించి ఆ ఇంటిని ఖాళీ చేసి ఇప్పుడు ఉన్న ఇంటికి మనస్వి వాళ్ళ అమ్మ వచ్చేసింది. సో ఇది జరిగింది. విక్రమ్ ఎప్పుడూ మనస్విని చూడలేదు. రఘు ఒకసారి చూశాడు, అంతే. అదే ఇందాకటి నుంచి రఘు రోడ్డు మీద ఆలోచిస్తూ ఉన్నది. మనస్వి కూడా తన పేరు చెప్పలేదు, ఎక్కడ గుర్తుపట్టేస్తారేమోనని. ఇంతలో ఎందుకో టీవీ దానంతటా అదే ఆన్ అయింది. అందులో ఒక న్యూస్ వస్తోంది. యాక్సిడెంట్ అయ్యి యువకుడి మరణం అనే న్యూస్ వస్తూ ఉంటే అటు చూసిన అందరికీ అక్కడ కనిపించింది ఎవరో కాదు, రాజు. అది చూసి వాళ్ళు షాక్ అయ్యారు. రాజు బైక్ కి యాక్సిడెంట్ అయ్యి స్పాట్ డెడ్. అది మనస్వి చేసిన పనే అని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. ఇక విక్రమ్ పరిస్థితి అయితే వర్ణనాతీతం. మనస్వి వాళ్ళ అమ్మ విక్రమ్ దగ్గరకొచ్చి ఇలా అంటోంది. మనస్వి తన రూమ్ లో ఎక్కడ చూసినా నీ జ్ఞాపకాలే బాబు అని ఆవిడనగానే విక్రమ్ ఆవిడ వైపు చూశాడు. ఆ చూపు అర్థమైన దానిలా తన గది అటు బాబు అని ఒక రూమ్ చూపించింది. విక్రమ్ మెల్లగా లేచి అటుగా వెళ్ళాడు. ఆ రూము తలుపు నెమ్మదిగా ఓపెన్ చేయగానే విక్రమ్ది పెద్ద ఫోటో ఆ గోడకి సెట్ చేసి బెడ్కి ఎదురుగా ఉంది. ఆ పక్కనే మనస్వి వాళ్ళ అమ్మ కలిసి ఉన్న ఒక ఫోటో ఉంది. పొద్దున్నే లేవగానే ఆ ఫోటోలు చూసే అలవాటు మనస్వికే ఉంది. అక్కడున్న ప్రతి వస్తువు విక్రమ్కి రిలేటెడే. అంతా చూస్తూ అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని మనస్విని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే ఇంతలో ఒక రూపం తన కళ్ళ ముందు మెదిలింది. విక్రమ్ అని ప్రేమగా ఒక పిలుపు. విక్రమ్ తలెత్తి చూశాడు. అక్కడ మనస్వి ఆత్మరూపంలో ఉంది. విక్రమ్, నీకు డైరెక్ట్గా కలిసి నాకు నీ మీద ఉన్న ప్రేమ చెప్దామనుకున్నాను. నీతో కలిసి నిండు నూరేళ్లు జీవితం ఊహించుకున్నాను. కానీ ఇలా అర్ధాంతరంగా నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకోలేదు. బహుశా దేవుడికి మనం కలిసి ఉండడం నచ్చలేదేమో, అందుకే వేరు చేశాడు. విక్రమ్, మా అమ్మకి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇప్పటి నుంచి నువ్వు తనకి కొడుకు అవుతావా? నీ జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీ కూతురుగా పుట్టి ఇలా పొందలేని నీ ప్రేమని కనీసం అలా అయినా పొందుతాను. నా కోరికని తీరుస్తావా అంటూ ఇక నేను వెళ్తున్నాను విక్రమ్. నాకు టైం అయింది. ఇన్ని రోజులు భూమి మీద ఉన్న నా పని పూర్తయింది. నేను వెళ్తున్నాను అని మనస్వి రూపం మాయమైంది. విక్రమ్ కన్నీళ్లతో అలా చూస్తూ ఉండగానే మనస్వి రూపం కనుమరుగవుతూ తన పాదాలు కూడా మరుగయ్యే క్షణంలో విక్రమ్ వాటిని తాకగానే ఆ పాదాల బూడిద విక్రమ్ చేతిలో పడింది. ఆ బూడిదని ఒక జార్లో వేసి స్టిక్కర్ అంటించాడు. దానిమీద నా చెలి పాదాలు అని ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.